వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆలయంలో దర్శనాలు నిలిపేయొద్దని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని బందీ చేస్తామని ఈవో ప్రకటించడానికి ఖండిస్తున్నామన్నారు. రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు, కానీ భీమన్నకు చెల్లించే ఆచారం ఎక్కడా లేదన్నారు. దేశంలో కాశీ, కాణిపాకం, కాళహస్తి, ఉజ్జయిని తదితర దేవాలయాల విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీ అని, తాము అభివృద్ధికి ఆటంకం కాదని చెప్పారు. అయితే ఆ పేరుతో రాజన్న దర్శనాలు బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు ఓకే అండి చేస్తాం. నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వేములవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే, రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకి వెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం. ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్గం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమైతలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకునే ప్రసక్తి లేదు. ఈ ప్రాంతాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తాం, హిందువులంటే ఇంత చిన్న చూపు అని చెప్పి అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ప్రభుత్వ విప్ గారు ఉన్నారు. ఎన్ని సందర్భాలలో మా ప్రతాప రామకృష్ణ గారు సీనియర్ నాయకులు చెప్పిర్రు, రాజన్న దర్శనం భీమన్నకి ఎట్లయితుంది అని చెప్పి. చాలా సందర్భాల్లో భక్తుల మొక్కులన్నీ రాజన్నకే చెల్లిస్తారు. ఈ రోజు ఈ రాజన్న ఆలయాన్ని మూసివేయడానికి గల కారణం ఏంది? ఈవో గారు అతి చాకచక్యంగా రాజన్న ఆలయం మూసివేయట్లేదు, ఏకాంత సేవలు భక్తులకు మాత్రమే ప్రవేశం లేదంటున్నారు. భక్తులకు ప్రవేశం లేని ఆలయం ఉంటెంత లేకుంటెంత?